ఆల్జీబ్రా చాప్టర్ నుంచి ఒక అదిరిపోయే క్వశ్చన్ చూద్దామా? ఇఫ్ x power 4 plus 1 by x power 4 equal to 23, then find x minus 1 by x whole square. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవ్రీ ఎగ్జామ్స్లో చాలా రిపీటెడ్గా అడుగుతున్నారు. వీటిని మార్క్ పోకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీన్ని మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనం కొంచెం మోడిఫై చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ని మనం కొంచెం మోడిఫై చేద్దాం. x power 4ని మనం x square whole squareగా రాయొచ్చా లేదా? రాయొచ్చు. నెక్స్ట్ 1 by x power 4ని కూడా 1 by x square whole square ఇలా రాస్తున్నాను. రాసేయచ్చు కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ +2 యాడ్ చేస్తాను. ఇటు +2 యాడ్ చేస్తున్నా, అలానే 23 కూడా +2 యాడ్ చేస్తున్నాను, 25. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి ఈ x స్క్వేర్ని a అనుకోండి, 1 by x స్క్వేర్ని b అనుకోండి. ఇప్పుడు చూడండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. x స్క్వేర్ 1 by x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, 2 మిగిలింది, ఈక్వల్ టు 25. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఎలా రాయొచ్చు? a ప్లస్ b హోల్ స్క్వేర్. కాబట్టి x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు, ఈక్వల్ టు 25. కాబట్టి దీన్ని మనం 5 స్క్వేర్గా రాయొచ్చు. స్క్వేర్ స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఇంకేం మిగిలింది? x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు 5. ఓకేనా? సో ఇప్పుడు మనం వాళ్ళు ఏమైతే అడిగారో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. a మైనస్ b హోల్ స్క్వేర్ ఏమైంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. x 1 by x క్యాన్సిల్ అయిపోయింది, 2 మిగిలింది. ఇది మనం ఆల్రెడీ సాల్వ్ చేస్తాం చూడండి. x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు 5 కాబట్టి ఇక్కడ 5 పెట్టేద్దాం, -2 వేసేద్దాం. 5 - 2 ఎంత? అంతే.